హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే. ఈరోజు ఫ్రెష్గా చేపలు దొరికాయి. సో ఇంకేముంది, మసాలా నూరేసి కూర వండేసా. స్మెల్ మాత్రం అదర్స్. టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తాను అనుకోకండి, ఇప్పుడే చెప్తాను. ఇంతకీ చేపలో మీకు ఏదంటే బాగా ఇష్టం? అంటే తలకాయనా, తోకనా, మిడిల్ పాట? నాకైతే తలకాయ అంటే ఫుల్గా ఇష్టం. మీకు ఏది ఇష్టమో వీలుంటే కమెంట్ చేయండి అబ్బా, చదువుతాను. ఓకేనా? సో చేపలు చూస్తున్నారు కదా, ఫ్రెష్గా వచ్చేసాయి. బాబా తీసుకొచ్చేసారు. సో బాబానే క్లీన్ చేస్తున్నారు. ఫ్రెష్గా అంటే 2 kgs ఫిష్ మనకి 3 వచ్చాయి. ఓకే, ఇది నన్ను కూడా వీడియో తీయ అంటుంది, బెదిరిస్తుంది నన్ను. ఓకే, అది కూడా అంటుంది నేను కూడా ఉన్నా అని, దాన్ని కూడా వీడియో తీయాలట. సో అమ్మ కూడా వచ్చేసింది క్లీనింగ్కి. ఆ పైన అంతా పొట్టు ఉంటుంది కదా, అది పోయి మనకి జిగిటగా కూడా ఉంటుంది. సో అలా బండకేసి రాకితే అది కూడా పోతుంది. ఈకలు తోకలు అన్నీ కట్ చేసుకోవడమే. నా క్లీనింగ్ చేయడం రాదు అంతగా, సో అమ్మనే క్లీన్ చేసిస్తుంది. ఇలా తలకాయని అలా కట్ చేసిన తర్వాత ఇలా దాని వేస్టేజ్ అంతా తీసేయాలి. సో చూడ్డానికి కాస్త మెస్సీగా అనిపిస్తే స్కిప్ చేసేయండి, ఫార్వర్డ్ చేసేయండి డైరెక్ట్. సో ఇది కాస్త తెలియని వాళ్ళకు తెలుస్తుంది. ముక్కలు 1 inch సైజులో పెట్టేసుకుంటున్నాను. చిన్న చేప కదా, మనకి విడిపోదు, సరిపోతుంది 1 inch సైజ్. నేను పెట్టడం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ మా వాళ్ళు చాలా స్లోగా చేశారు. సో అది క్లీనింగ్ చేయడమే 1 hour కన్నా ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ఇలా క్లీన్ చేసి కడిగి నా చేతికి ఇచ్చేస్తారు. సో నేను ఒక 2 kg కన్నా ఎక్కువగానే తీసుకున్నాను ఫిష్. అప్రోక్స్ వేస్టేజ్ అంతా పోయే వరకు మనకు అరౌండ్ 2 kg వరకు పడుతుంది అనుకుంటాం. కానీ ఫిష్ క్లీనింగ్ చాలా రిస్క్ అండి. చూస్తున్నారు కదా, ఆ బోన్ పుచ్చుకుంటుంది కూడా. ఓకే, వచ్చేసింది. సో ఇలా నీట్గా కడిగేసి తీసుకొచ్చేసా. ఒక 4-5 పీసెస్ ఫ్రైకి తీసేసా, పక్కన పెట్టేసి ఇప్పుడు మిగిలిన దాంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నా. ఒక 2 teaspoon కారం, సరిపడా ఉప్పు, పసుపు 1 teaspoon వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవడమే. సో కారం ఇక్కడ మళ్ళీ మనం గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఇది జస్ట్ శాంపుల్, ఓన్లీ ఆ ముక్కలకి పట్టేంత మందమే వేసుకున్నాను. ఓకేనా? సో ఇలా కలిపేసి పక్కన పెట్టేద్దాం. చింతపండు కూడా నానబెట్టేశాను. ఆల్రెడీ గిన్నె పెట్టేసా, ఆయిల్ కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో పోపు తాలింపు కోసం నేను 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయను వేసుకున్నాను. సో ఇది మసాలా. ధనియాలు ఒక 2 tablespoon, జీలకర్ర 1 tablespoon, సో మెంతులు 1/2 teaspoon, లవంగాలు ఓ 5-6, దాల్చిన చెక్క ఓ 3 అంగుళాలు, అలాగే కాల్చుకున్న ఉల్లిపాయ ఒక 2-3 తీసుకోండి. మిరియాలు కాస్త ఘాటు కోసం ఒక స్పూనెడు తీసుకోండి. సో ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి 5-6 ఇలా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటే 1 full tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 teaspoon పసుపు వేసుకొని అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవడమే. ఈలోగా ఇందాక చూపించాను కదా మసాలా, అది మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తా. అల్లం కూడా ఫ్రెష్గా నూరి వేసుకుంటే మంచి ఫ్రెష్నెస్, ఏదైతే ఫ్లేవర్ ఉందో మంచి టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. అది ఓన్లీ ఫిష్ కర్రీలోనే కాదు, ఎలాంటి మీట్లోకైనా అప్పుడు ఫ్రెష్గా వేసుకుందైతే సూపర్గా ఉంటుంది. ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 7-8 minutes ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/4 kg టమాటాలు తీసుకున్నాను. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడే. ఆల్రెడీ చాప ముక్కలు కూడా వేసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకోండి. మూత పెట్టి టమాటాలు ఇలా మగ్గే వరకు
ఉడికించుకోవడమే. కాస్త పెద్ద పెద్దగా ఉంటే స్పూన్తో ఇలా అనేసేయండి. ప్యూరీ వేసుకుంటే అది వేరే టేస్టీగా ఉంటుంది. సో ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు గ్రేవీకి సరిపడా కారం వేసుకోండి. నేనైతే కాస్త కారం తినే మనిషినే కాబట్టి నాకు తగ్గట్టు నేను వేసుకున్నాను. సో ఈ కారం కూడా ఆయిల్లో ఉడికితే బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించేసేయండి. ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత కాస్త మిక్సీ జార్లోనే ఇందాక మసాలా పట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. సో మనకి థిక్గా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఉంటే మనం చాప్ ముక్కలు వేస్తాము. ఇప్పుడు అది కింద అడుగున అంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1 బై 1 చాప్ ముక్కల్ని వేసుకోవడమే. ఈ మసాలా అంతా కూడా చాప్ ముక్కలకి బాగా పట్టాలి. ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడే వేసాం కాబట్టి చాప్ ముక్కలు గట్టిగా ఉంటాయి. సో విరిగిపోయే ఆ టెన్షన్ ఏమి ఉండదు కాబట్టి ఈ మసాలా కారం అదంతా కూడా చాప్ ముక్కలకి బాగా పట్టేలా ఒక లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కాస్త హీట్ అయ్యే వరకు అలా మూత పెట్టి తీసేద్దాం. 5 నిమిషాల తర్వాత ఒక క్లాత్ తోటి ఇలా చూపించిన విధంగా బాగా కదపండి. మనకి ముక్క తిరుగుతూ ఉంటే కింద అంటుకోలేదని అర్థం. సో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. వేసుకొని ఆ చింతపండు రసం కూడా కింది వరకు అడుగు భాగం వరకు వెళ్ళే వరకు ఇలా ఒకసారి బాగా కదిపేసేయండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా మీకు ఎలా ఉంటే బాగుంటుంది అది చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. పులుపును కూడా బ్యాలెన్స్ చేసుకోండి. అలాగే చాప్ ముక్కలు కూడా ఉడికిపోవాలి. దాంతోపాటే మనకి చల్లారిన తర్వాత కూడా గ్రేవీ చిక్కబడుతుంది కాబట్టి చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసామంటే మొత్తం హీట్ అయిపోయి ఇలా బబుల్స్లా వచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఫ్లేమ్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొత్తిమీరని కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపేయండి. ఓకే, చాప్ ముక్కలు మనకి ఎక్కడ విరిగిపోలేదు, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్. సో ఇంకాస్త అంటే ఇంతసేపు హై ఫ్లేమ్లో కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 6-7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేద్దాం. మసాలా వేసేసుకుంటున్నాను. ఫిష్ మసాలా మీ దగ్గర లేకుంటే గరం మసాలా కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో నేనైతే తినడానికి రెడీ అయిపోయా. వేడి వేడి అన్నంలో అలా చాప్ పులుసు అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి. చేప ముక్క కన్నా నాకు పులుసు మాత్రం చాలా ఇష్టం. సూపర్గా ఉంటుంది. అలా పెట్టేసుకొని తింటే వేడి వేడిగా కిర్రాకుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి అబ్బా. నేను నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఫిష్ ఫ్రై కూడా రెడీ. థ్యాంక్ యూ సో మచ్. టాటా.